హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో బొబ్బాయి పండుతో మనం ఫ్రూటీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, 3 కలర్స్తో ఇక్కడ చేశానండి. ఎలా చేయాలి ఏమిటనేది మనం మొత్తం వీడియో చూసారంటే కనుక మన వీడియోలో ఎలా చేయాలి ఏమిటి, మనకి బ్రెడ్లో కానీ లేదా దేంట్లో వేసుకున్నా చాలా బాగుంటాయి కదా. ఇక్కడ నేను పచ్చి బొబ్బాస్కాయ అయితే ఒకటి తీసుకున్నానండి. 1/2 kg కన్నా కొంచెం ఎక్కువ ఉంది అంతే. దీన్ని ఫీలప్ చేసేసుకోవాలండి. బొబ్బాయి కాయ ఉంది కదా, దాన్ని మొత్తం ఫీలప్ చేసేసుకోవాలి. అంటే తొక్క మొత్తం తీసేసి చెక్కు తీసేసుకొని మీరైతే కనుక బొబ్బాస్కాయ కోసుకోవాల్సి వస్తుంది. ఇలాగైతే కనుక తొక్క మొత్తం తీసేసుకొని మీరు చెక్కు మొత్తం తీసేయాలండి. తీసేసాక లోని గింజలు కూడా ఉంటాయి. ఎంత బాగుందో చూసారా, పచ్చి పచ్చిగా ఉంది. మనకి ఇలా ఇటువంటిదే మనకి కావాలి. 2 పెచ్చులుగా కోసుకొని తర్వాత చిన్నగా కట్ చేసుకున్నా సరిపోతుంది, లేదా పొడవుగా కట్ చేసుకున్నా పర్వాలేదండి. అలా కట్ చేసుకున్నాక గింజలు అనేది తెల్లగా ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఆ పార్ట్ అంతా తీసేయాలి. ఏవైతే మనకి గింజలు ఉన్నాయో ఆ పార్ట్ అంతా తీసేస్తే కనుక అలా మధ్యలో అలా తీసేయాలండి. చూసారా, అలా తీసేస్తారంటే కనుక నీట్గా వస్తుంది. అయినా కూడా మీరు తొక్క తీసినా కూడా ఇంకేమైనా చేదనిపిస్తుంది, దలసరిగా ఉంది అనుకుంటే మీరు కింద కూడా ఇంకొక కొంచెం తీసేయండి, అప్పుడే బాగుంటుంది. అలాగా మొత్తం లోన్ ఉన్నదంతా తీసేయాలండి గింజలతో పాటు. వెనకాల అలా ఇంకోసారి చెక్క తీసేస్తున్నా. వైటు బాగా బాయిల్ అవుతుంది, బాగుంటుందండి. చూసారు కదా, అన్నీ కూడా అలా కట్ చేసుకుంటే దాంట్లోనే చిన్నగా సన్నగా మనం అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా, అంత సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి బాగుంటుంది. ఫ్రూటీ చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్టీ. చూసారు కదా, ఈ విధంగా ఇలాగా చిన్నగా కట్ చేసేసుకుంటూ ఓ ప్లేట్లో వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 కప్పులు అయినాయి. కప్తో కొలిస్తే కనుక 2 కప్పులు అయినాయండి. ఆ 2 కప్పులకి 2 కప్పులు షుగర్ వేసి మనం ఫస్ట్ అయితే కనుక నీటిలో వేసే ఉడకబెట్టుకోవాలి. నేనైతే పక్కని ఒక కడాయిలో అయితే నీళ్ళు వేసేసి పెట్టేశానండి. చూసారా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ఇది నిమ్మరసం, ఒక 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసి బాగా కలవనివ్వాలి. దానివల్ల స్టిక్కీగా వస్తుంది. తర్వాత పంచదార పాకం లేకపోతేనే బాగుంటుంది కదా, అందుకోసమే. ఒక కప్పు వేసాను, ఇంకో కప్పు ఉన్నాయండి, అవి కూడా వేసేస్తాను. ఇవి అదే నీటిలో ఇనికిపోయేటట్టు ఉడకబెట్టాలండి. నీళ్ళు ఏమీ తీయవసరం లేదు. చూసారు కదా, అలా నీళ్ళు అనేది మొత్తం ఇనికిపోవాలి. అప్పటి వరకు కలుపుకోవాలండి. మీకు 10 నిమిషాలు పట్టచ్చు, 5 నిమిషాలు పట్టచ్చు. ఇదే విధంగా కలిపేసుకున్నాక మీరు అన్నీ తీసేసుకుని దాంట్లోనే పాకానికి రెడీ చేసుకోవాలండి. పాకానికి సిద్ధం చేసుకోవాలి. మీకు 10 నిమిషాలు పడుతుందండి ఉడకడానికి. ఇవైతే ఈ బొబ్బాస్కాయ ముక్కలు అనేది 10 నిమిషాలు పడతాయి. ఇదే విధంగా చిన్నగా కట్ చేసుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పుల వరకు షుగర్ అనేది వేస్తున్నాను. మీరు దానికి ఏ కప్తో అయితే మనం బొబ్బాస్కాయ తీసుకున్నామో మీరు 1 కప్పు వేసుకున్నా చాలండి. యాక్చువల్లీ
నేను ఇంకో కప్పు ఎక్స్ట్రా ఉంటే నాకు కావాలి, అందుకోసం ఎక్స్ట్రా వేసుకున్నాను. పాకం నాకు అవసరం అనేసి. మీరు కావాలనుకుంటే దాంట్లో ఎనికిపోయినా పర్వాలేదు. ఇక్కడ 1 కప్పు వాటర్ వేసానండి నేను. క్యారమెల్ లాగా రెడీ అయిపోతుంది కదా, వాటర్ వేయలేదు కాబట్టి మనం. ఇప్పుడు అలాగే కలుపుతూ ఉంటే కనుక మనకి ఆ పంచదార అంతా బాగా కలిసిపోవాలండి. అప్పుడే మనకి పాకం అనేది, పంచదార అలా ఉడికిపోయాక మనం వెంటనే చూసారు కదా ఆ ముక్కలు ఏవైతే ఉన్నాయో మన బొబ్బాయి ముక్కలు అవి వేసేసుకోవాలండి. అవి వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రూటీ ఎలా రెడీ చేయాలి ఏమిటి అంటారు కదా, ఈ విధంగా చూసారంటే కనుక మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి చూసారంటే చాలండి, వచ్చేస్తుంది ఈజీగా మీకు. పంచదార పాకంలో ఉడకాలండి, టైం పడుతుంది. మీరేం టెన్షన్ తీసుకోవద్దు పాకం ముదిరిపోద్దని. అలాగా ఇలా మొత్తం అంతా ఉడికిపోయాక మనం డివైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అంటే వేరే వేరే బౌల్లోకి మనం ఎన్ని కలర్స్ అయితే వేయాలనుకుంటున్నామో, 1 2 అలాగే మీరు బౌల్లో డివైడ్ చేసుకోవాలి. ఇది 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 అని చెప్పేసి మీరు డివైడ్ చేయాలి. చూసారా మొత్తం నీళ్ళన్నీ నిక్కిపోయినాయి కదా. ఇప్పుడు మనకి ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్కగా వేసేసుకోవాలండి. ఉడకబెట్టుకునేది అయితే ఒకటి ఎల్లో కలర్ వేస్తున్నాను. 3 కొద్దిగా తీసానండి. చూసారా ఎల్లో కలర్ అయితే ముందుగా వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్. మీరు ఏం ఎక్కువ అవసరం లేదండి, ఒక చిటికెడు వేస్తే చాలు, కలర్ అనేది వచ్చేస్తుంది. మీకు కలర్ సరిపోలేదని మళ్ళీ వేయాలని ట్రై చేయొద్దండి, తర్వాత వస్తుంది. ఆరేటప్పటికి గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఇక్కడ గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది మనకి ఫ్రూటీ. ఫస్ట్ అయితే ఎల్లో కలర్ రెడీ చేసాం మనం ఫ్రూటీ. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీను, ఇదైతే రెడ్ అండి. రెడ్లో కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి చూసాను ఎలా వస్తుంది ఏంటి కలర్ అనేది. వచ్చేస్తుంది, కలర్ అయితే వచ్చేస్తుంది. 3 కలర్లు 3 దుక్కులు పెట్టాను చూసారా. మీరు ఇలా డివైడ్ చేసుకుని 3 కూడా రెడీ చేసుకున్నారంటే మనకి ఫ్రూటీ సూపర్గా రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీ. మనకి బ్రెడ్లో కానీ లేదంటే కేకుల్లో కానీ దేంట్లో అయినా డెకరేషన్కి పాలల్లో కానీ వేసుకుంటానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా కలర్ అనేది మీకు కావాలనుకుంటే ఇలా కలర్ వేసుకోవచ్చు, వద్దనుకుంటే మీరు ఒకటే పంచదార పాకంలో వేసి తీసేసాం కదా అలాగే న్యాచురల్గా చేసుకోవచ్చండి, బాగుంటుంది. చూసారు కదా అలా రెడీ అయ్యాక నేనైతే ఇలా ఎండబెట్టేస్తాను. ఒక టిష్యూ వేసేసి ప్లేట్లో. కొంచెం ఆరాలి కదండి మనకి ఫ్రూటీ అనేది, ఆరితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా ఆరిపోతుంది. ఇలాగా 2 నిమిషాల పాటు వదిలేసామంటే చాలండి, ఎంతో బాగా ఆరిపోతుంది. 1 గంటలో మీకు పొడిగా తయారవుతుంది. మీకు గంట పోయాక కూడా చూపిస్తాను కావాలంటే. నాకు ఎల్లో కలర్ అంటే భలే ఉందండి అస్సలు. చాలా బాగుంటాయి కదండి, కలర్స్ అన్నీ కూడా భలే ఉన్నాయి. చూసారా అన్నీ కూడా ఇలాగ ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. 1 రోజులో ఎండిపోతాయండి, ఎక్కువ రోజులు ఏం అవసరం లేదు. ఇక్కడ పచ్చ కలర్ వేసానండి, అవి కూడా ఆరబెట్టేస్తే అయిపోతుంది. చూసారు కదా మనకైతే ఫ్రూటీ అనేది రెడీ అయిపోయింది. గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది. గ్రీన్ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు
వావ్, ఏం కలర్స్ అండి, అసలు చాలా బాగున్నాయి కదా. సూపర్గా ఉన్నాయండి, కలర్స్ అయితే అద్దరిపోతున్నాయి. చూసారా, గ్రీన్ కలరు, బొబ్బాయి కలర్, ఇది బొబ్బాయి ముగ్గిన కలరు, ఇది దాంట్లో ఉండే ఆరెంజ్ కలరు. మనకు 3 మెచ్చట్గా ఎంత బాగున్నాయి చూసారా. మీరు కూడా ట్రై చేస్తారు కదా ఫ్రూటీ ఎలా వచ్చింది ఏంటి అనేది. నేనైతే ఇలాగే చేస్తానండి. నాకైతే చాలా ఇష్టం ఫ్రూటీ కనుక. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చిన్నపిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా మన కేకుల్లో వచ్చినప్పుడు చాలా బాగుంటాయి కదా. చూడండి ఎంత బాగుందో. ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కామెంట్లో చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.